హలో వివర్స్, వెల్కమ్స్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టాంట్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే బాంబినో ఇన్స్టాంట్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. రవ్వ అంతా ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. 1/2 కిలో రవ్వలోకి 1/2 లీటర్ పెరుగు అనేది మనం యాడ్ చేయాలి. అందులో కొత్తిమీర యాడ్ చేయాలి కట్ చేసి. చిటికెడు సోడా పొడి యాడ్ చేయాలి. ఆ మిక్చర్ని బాగా కలపాలి. ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగేనండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము దాన్ని కలుపుతూ ఇడ్లీ రవ్వలాగా బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా మీడియం సైజులో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం దీన్ని. అంతవరకు ఇడ్లీ కోసం మనకి చట్నీ కావాలి కదా, చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేయాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ముందే. ఫ్రై చేసుకున్న పల్లీలు, చింతపండు, మిరపకాయలు, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇడ్లీ చట్నీ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా కనిపిస్తుంది. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ పిండిని మనం ఒక్కొక్క ట్రేలో యాడ్ చేయాలి. ఫస్ట్ ట్రేలో ఆయిల్ అనేది యాడ్ చేసి ఒక్కొక్క టీ స్పూన్ అందులో ఒక్కొక్క బాక్స్లో ఇడ్లీ పిండి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టాండ్లో ఉండే అన్ని ప్లేట్స్కి ఇడ్లీ పిండి అనేది అప్లై చేసేసాము. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఒక అంగుళం చింతపండు యాడ్ చేసి ఆ స్టాండ్ అంతా అందులో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ విజిల్స్ లేకపోతే ఒక 8 మినిట్స్ వరకు మనం కుక్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీలన్నీ మనకు రెడీ. సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మీకు ఎంతో ఇష్టమైన రవా ఇడ్లీ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.